హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. తెలంగాణలో నివసిస్తున్నటువంటి గిరిజన తెగల్లో ఒకరు గోండులు. ఈ గోండుల యొక్క విధానం ఎట్లుంటది అని చూస్తే, గోండుల యొక్క గ్రామ పంచాయతీని పంచ్ అంటారు. ఏమంటారు? పంచ్. పంచ్ అనగా గోండుల యొక్క గ్రామ పంచాయతీ. ఈ పంచ్ యొక్క గ్రామ పెద్దను ఏమంటారంటే పట్ల అంటారు. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రామ పెద్దని ఏమంటారు? పట్ల అంటారు. ఈ పట్ల దాదాపుగా వారసత్వంగా ఈ పట్లాని వస్తూ ఉంటుంది. అంటే వారసత్వ పరంగా వీరు ఎన్నిక కాబడతారు. వీరిలో అంటే ఈ పట్ల కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వీరిలో అందరు కలిసి ఒకరిని ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ఇది వారసత్వంగా వస్తున్నటువంటిది. ఇది మనకు గుర్తుండాలి. మరి ఈ గ్రామ పంచాయతీ అంటే ఈ పంచు, ఈ పట్ల చేసేటటువంటి విధులేంటివి అని చూస్తే, ఆ గోండు తెగల్లో జరిగేటటువంటి ఉత్సవాలు, పండుగలు, దీంతో పాటు ఏమైనా తగాదాలు వస్తే వారి మధ్యలో, వారిలో ఏమన్నా విడాకులు, కొట్లాటలు, తగాదాలు ఇలాంటివి వచ్చినప్పుడు ఈ పంచ్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. జనరల్‌గా మన గ్రామాలల్లో ప్రతి నెల సమావేశం జరుగుతుంది. గ్రామ సభ సమావేశం. అక్కడ మాత్రం అలా జరగదు. ఇలాంటి ఏమన్నా ముఖ్యమైన ఈవెంట్స్, సంఘటనలు వచ్చినప్పుడు మాత్రమే సమావేశపరుస్తారు. ఈ సమావేశంలో పురుషులు పాల్గొనరు, యువకులు కూడా పాల్గొనరు. పెద్దవాళ్ళు, పురుషుల్లో పెద్దవారు మాత్రమే పాల్గొంటారు. కాకపోతే యువకులు, స్త్రీలు దూరంగా ఉండి ఈ గ్రామ సభ జరిగే విధానాన్ని పరిశీలిస్తారు. ఒకవేళ స్త్రీలకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే విన్నవించుకోవచ్చు. వచ్చి తన బాధ ఇది అని ఆ సభలో విన్నవించుకోవచ్చు. కానీ సభా సమావేశాల్లో పాల్గొని మాట్లాడరాదు. అంటే అక్కడ ఉన్న అంశాల మీద డిస్కషన్‌లో పాల్గొనరాదు. తన బాధను మాత్రమే వెళ్ళబుచ్చుకొని సైడ్ తప్పి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ పట్ల ఎవరి పట్ల వివక్షత వహించరాదు. ఇతను దృష్టిలో ఆ ఉన్నటువంటి అందరూ కూడా సమానులే. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే భావన ఈ పట్ల దృష్టిలో ఉండదు. దీనికి గాను ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఒకరోజు పూర్తి ఉచితంగా ఈ పట్లయకు తన పనిని చేయడం జరుగుతుంది. అంటే ఇతనికి ఉన్నటువంటి వ్యవసాయ పనులు అన్నీ ఒకరోజు పూర్తి ఉచితంగా పనిచేస్తారు. దాంతో ఈ పట్లాకు వచ్చినటువంటి ఆదాయంతోటి ఇతనే ఈ వీరి గ్రామాలని ఎవరైనా సందర్శించినా, అతిథులు వచ్చినా వీళ్ళందరిని చూసుకొని ఎవరైనా ఒక లీడరే అక్కడికి పోయిండనుకోండి, అతన్ని చూసుకొని అతనికి కావాల్సిన మర్యాదలు చేసి, ఒప్పందాలు ఏమన్నా ఉన్నా గూడా, ఏమన్నా వారికి రావాల్సిన ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన పథకాలు గాని, ప్రతిదీ గూడా ఈ